వెల్కమ్ టు మై ఛానల్. పాస్తా, నూడిల్స్ తిని తిని బోర్ కొట్టేసింది కదండీ! అదేనండి ఈరోజు రావియోలీ రెసిపీ చూపించబోతున్నాను. స్పినచ్, గార్లిక్, పన్నీర్, చీజ్ స్టఫింగ్ చేసి రావియోలీ చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో ఒక కప్పు మైదా, ఒక కప్పు బొంబాయి రవ్వ, కాస్త ఉప్పు వేసి గోరువెచ్చటి నీటితో పూరీ పిండిలా తడిపి అరగంట సేపు పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి లో టు మీడియం పెట్టి బటర్ లేదా ఆలివ్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక స్పూన్ మిక్స్ హెర్బ్స్, హాఫ్ కప్ కట్ చేసిన ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్స్ గార్లిక్ పూర్తిగా వేగనివ్వాలి. బ్లాంచ్ చేసి కట్ చేసి పెట్టిన పాలకూరని వేసి బాగా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక కప్పు పన్నీర్, హాఫ్ కప్పు పార్మెజాన్ చీజ్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు వైట్ సాస్ తయారు చేద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టి పాన్‌లో 2 స్పూన్లు బటరు, 2 స్పూన్లు మైదా పిండి వేసి రంగు మారే వరకు కలపాలి. కలిపిన తర్వాత పాలు పోసి ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా ఇలా పేస్ట్‌లా అవ్వాలి. ఈ మిశ్రమాన్ని బౌల్‌లో పోసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టి పాన్‌లో కాస్త నూనె వేసి చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, మిక్స్ హర్బ్స్ వేసి గార్లిక్ వేసి బాగా వేయించాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించి ఒక పావు కప్పు బేసిల్ లీఫ్‌ని సన్న సన్న ముక్కలు కట్ చేసి వేయాలి. ఒక 5, 6 చెర్రీ టమాటోస్ మధ్యలోకి కట్ చేసి పాన్‌లో వేసి బాగా వేగనివ్వాలి. 4, 5 టమాటాలు కట్ చేసి మిక్సీలో వేసి ప్యూరీ చేసి ఆ ప్యూరీని కూడా పాన్‌లో పోసి తగినంత ఉప్పు వేయాలి. పెప్రికా పౌడర్ ఒక స్పూన్ వేయాలి. 4 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ కూడా వేయాలి. మిశ్రమం అంతా ఇలా చిక్కబడాలి. వైట్ సాస్ పోసిన బౌల్‌లో ఈ పింక్ సాస్ కూడా పోసేయాలి. ఈ 2 మిశ్రమాలని చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ముందు తడిపి పెట్టుకున్న పిండిని కాస్త తీసుకొని పెద్ద చపాతీలా ఒత్తుకోవాలి. రౌండ్ షేప్ కట్టర్‌తో ఇలా కట్ చేసుకొని ముందు తయారు చేసి పెట్టుకున్న స్పినచ్, గార్లిక్ మిశ్రమాన్ని ఒక్కొక్క స్పూన్ పెడుతూ కొంచెం వాటర్ అద్ది దానిపైన మళ్ళొక రేకు వేసి ఫోర్క్ స్పూన్ సహాయంతో అంచులు ఊడిపోకుండా ఇలా ప్రెస్ చేయాలి. నేను కొన్ని హాఫ్ మూన్ షేప్‌లో కూడా తయారు చేశాను. ఇవన్నీ తయారు చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక బౌల్‌లో సగం వరకు నీరు పోసి ఒక స్పూన్ నూనె వేసి చిటికెడు ఉప్పు వేసి నీళ్లు మరుగుతుండగా రావియోలీస్ అన్నీ అందులో వేయాలి. రావియోలీస్ పైకి తేలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టి పాన్‌లో గార్లిక్, మిక్స్ హెర్బ్, చిల్లీ ఫ్లేక్స్, రావియోలీస్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టి ముందు తయారు చేసుకున్న వైట్ ఇంకా పింక్ సాస్‌ని కొద్దిగా వేసి వేడి చేసి ప్లేట్‌లో రావియోలీస్ అమర్చి దానిపైన ఈ సాస్ పొయ్యాలి. రావియోలీ రెసిపీ సర్వ్ చేయడానికి సిద్ధమైపోయిందండి. ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. న్యూ సబ్స్క్రైబర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్.